కంటోన్మెంట్ ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రాంతం. ఇక్కడ ఇళ్ళు అపార్ట్మెంట్స్ కట్టాలంటే కఠినమైన రూల్స్ పాటిస్తేనే పర్మిషన్స్ ఇస్తారు. స్థానిక కంటోన్మెంట్ బోర్డ్ అనుమతి తప్పనిసరి ఇక్కడ. అయితే అక్కడ మల్టీ బ్లాక్ అపార్ట్మెంట్స్ ను జీహెచ్ఎంసీ పర్మిషన్ తీసుకొని కట్టేస్తారు. ఓల్డ్ బోయినపల్లిలో ప్రస్తుతం ఈ వ్యవహారం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఇందుకే అపార్ట్మెంట్ అసలు ఎవరిది, వాటికి జీహెచ్ఎంసీ పర్మిషన్స్ అసలు ఎందుకు ఇచ్చింది, కంటోన్మెంట్ బోర్డ్ ఏమంటోంది, ఫ్లాట్లు కొన్న వాళ్ళ పరిస్థితి అసలేంటి? ఇది కంటోన్మెంట్ ఏరియాలో కీలక ప్రాంతం. ఇక్కడ కనిపిస్తున్న ఈ మల్టీ బ్లాక్ అపార్ట్మెంట్ చూడండి. ముందర కేఎస్ఆర్ కన్స్ట్రక్షన్ పేరుతో బోర్డుంది. ఈ బోర్డును చాలా జాగ్రత్తగా చూడండి. జీహెచ్ఎంసీ అప్రూవ్డ్ అని మెన్షన్ చేశారు. ఇంకోవైపు టీఎస్ రెరా అని రాసి నెంబర్ వేశారు. రెడీ టు ఆక్యుపై, ఓన్లీ ఫ్యూ ఫ్లాట్స్ లెఫ్ట్ అని తెలివిగా బోర్డు పెట్టేశారు. ఈ బోర్డు చూస్తే సాధారణ జనాన్ని ఇట్టే అట్రాక్ట్ చేసేలా ఉంది. ఓల్డ్ బోయిన్పల్లిలో మంచి లొకేషన్, కొనడం ఖాయం అనుకున్నారు. కొందరు ఇందులో ఫ్లాట్ కొనుక్కుని నివాసం ఉంటున్నారు కూడా. ఈ అపార్ట్మెంట్ దగ్గరే ఉన్న మరో బోర్డు చూడండి. ప్రాజెక్ట్ అప్రూవ్డ్, మాధవరం ఎస్టేట్ అని రాసుకున్నారు. అప్రూవ్డ్ బై ఐసిఐసిఐ బ్యాంక్ అని బోర్డు పెట్టారు. వీటిని చూసే జనం ఏమనుకుంటారు? క్లియర్ టైటిల్ ఉంది, పర్మిషన్స్ అన్ని పక్కాగా ఉన్నాయి కాబట్టి ఐసిఐసిఐ బ్యాంక్ కూడా అప్రూవ్ ఇచ్చింది. అద్భుతం, కళ్ళు మూసుకుని కొనుక్కోవచ్చు అనుకుంటారు. ఇందులో ఫ్లాట్ కొంటే హోమ్ లోన్ కూడా ఈజీగా ప్రాసెస్ అవుతుందని నమ్ముతారు. అయితే ఇదంతా ఓ పెద్ద మాయాజాలం. ల్యాండ్ పేపర్స్ లో, పర్మిషన్ పేపర్లలో కనిపించేదంతా కరెక్ట్ కాదు, అమ్మే వాళ్ళు చూపించేదంతా నిజం కాదు అనటానికి ఈ ప్రాజెక్ట్ పెద్ద ఎగ్జాంపుల్ అంటున్నారు. ఎందుకంటే ఒక్కసారి ఈ మ్యాప్ చూడండి. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ జీహెచ్ఎంసీ బార్డర్ లైన్ చూడండి. కంటోన్మెంట్ కు జీహెచ్ఎంసీకి హద్దు స్పష్టంగా మెన్షన్ చేసింది. ఇక్కడ మార్క్ చేసిన ప్లాట్ ఓల్డ్ బోయిన్పల్లిలోని సర్వే నంబర్ 93/AA లో ఉంది. ఈ ల్యాండ్ లో ఇక్కడ హైలైట్ చేసిన స్థలాన్ని ఒక్కసారి చూడండి. ఇది కంటోన్మెంట్ ఏరియా పరిధిలోనే ఎక్కువగా ఉంది. ఇక్కడ మార్క్ చేసిన ఏరియా కొంచెం మాత్రమే జీహెచ్ఎంసీ పరిధి. స్పష్టంగా కనిపిస్తోంది కదా, ఇదే ఆ రుజువు. కానీ దర్జాగా మొత్తం జీహెచ్ఎంసీ అప్రూవ్డ్ అని బోర్డు పెట్టి అమ్మేస్తుండడమే అస్సలు కాంట్రవర్సీ. ఈ ప్లాట్ లో జీహెచ్ఎంసీ పరిధి కొంచెమే ఉన్నా మొత్తం పర్మిషన్ అంతా జీహెచ్ఎంసీ కిందే తీసుకుని ఇక్కడ కూడా కట్టేశారు. మొత్తం 77 ఫ్లాట్లు. ఇందులో కొన్ని అమ్మేశారు, ఇంకొన్ని అమ్మాల్సి ఉంది. బిజినెస్ 70 కోట్ల పైమాటే. అన్నా ఇది ఉన్నాయా ఇంకా ఫ్లాట్స్? सेल है। ग्राउंड फ्लोर में क्या है ग्राउंड फ्लोर में? ग्राउंड फ्लोर में 2 BHK फ्लैट है। అన్నా సేల్ ఉన్నాయా? 2 BHK గ్రౌండ్ ఫ్లోర్ అంటే ఇంకా కిందనా? ఇప్పుడు మనం ఉన్నదా? 93 lakhs. ఎంత సేఫ్టీ అన్నా? ఎంత సేఫ్టీ అన్నా? 93 lakhs అవుతుందా? ఇది జిహెచ్ఎంసీ కంటోన్మెంట్ అన్న? మరి ఇందులో కోట్లు పెట్టుకున్న వాళ్ళ సంగతి ఏం కావాలి? పేరు జీహెచ్ఎంసీ, పర్మిషన్లు జీహెచ్ఎంసీ, ప్లాట్ ఏరియాలో ఎక్కువ స్థలం ఉన్నది మాత్రం కంటోన్మెంట్ పరిధిలో. ఇదే ఇక్కడ అస్సలు మ్యాజిక్ అంటున్నారు. కేఎస్ఆర్ కన్స్ట్రక్షన్ పేరుతో 5 ఫ్లోర్లలో 6 నుంచి 7 బ్లాకులుగా అపార్ట్మెంట్స్ నిర్మించారు. మొత్తం 5644 చదరపు గజాలుగా చూపించారు. సైట్ లొకేషన్ ఓల్డ్ బోయిన్పల్లి విలేజ్, బాలానగర్ మండల్, జీహెచ్ఎంసీ కూకట్పల్లి సర్కిల్ అని మెన్షన్ చేశారు. ఈ స్థలమంతా జీహెచ్ఎంసీ పరిధి కాదు అని సైట్ లొకేషన్, సర్వే నెంబర్లను బట్టి చూస్తే అర్థమవుతోంది. ఇదే ప్రశ్న కంటోన్మెంట్ బోర్డు వేస్తోంది. సంబంధం లేని ల్యాండ్ కు జీహెచ్ఎంసీ పర్మిషన్ ఎందుకు ఇచ్చిందన్నది మరో క్వశ్చన్. అక్కడే మరి ట్విస్టులన్నీ ఉన్నాయి. ఈ ఎపిసోడ్ లో కేఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ కు జీహెచ్ఎంసీ ఎలా పర్మిషన్ ఇస్తుందంటూ కంటోన్మెంట్ అధికారులు లేటెస్ట్ గా లేఖ రాయటం సంచలనంగా మారింది. మీరు ఇక్కడ చూస్తున్న లెటర్ ఇదే. ఇది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని, దీన్ని తొలగించాలని
15 రోజుల్లో చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీకి ఈ ఏడాది జనవరి 2న కంటోన్మెంట్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లేఖ రాశారు. మరోవైపు ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కూడా అటు జీహెచ్ఎంసీకి ఇటు కంటోన్మెంట్ కు ఇవే డౌట్లు అడుగుతూ లేఖలు రాశారు. పర్మిషన్లు రద్దు చేయాలన్నారు. భూమికి సంబంధించి చట్టబద్ధత తేలే వరకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇవ్వొద్దన్నారు. ఇవే ఆ లెటర్లు. ఏకంగా ఢిల్లీ కంటోన్మెంట్ వరకు ఈ ఇష్యూని తీసుకువెళ్లారు. అంతేకాదు స్థానికులు కూడా కంప్లైంట్లు చేశారు. కంటోన్మెంట్ బోర్డు స్టాప్ వర్క్ నోటీస్ కూడా ఇచ్చింది. అయినా సరే నిర్మాణం ఎక్కడా ఆగలేదు. అసలు జీహెచ్ఎంసీ ఎందుకు పర్మిషన్ ఇచ్చింది? టౌన్ ప్లానింగ్ అనుమతులిచ్చే వారికి కట్టిన వాళ్ళు ఏ పేపర్లు ఎంత జాగా చూపించారు? తప్పుదో పట్టించి తీసుకున్నారా? జీహెచ్ఎంసీ అధికారులు చెక్ చేయలేదా? లేదంటే తెర వెనుక మరేదైనా జరిగిందా అన్నది ఒక్కొక్కటిగా డీకోడ్ చేసే పని జరుగుతోంది. జీహెచ్ఎంసీ ఆఫీసర్లు ఇచ్చే జవాబు ఇప్పుడు కీలకం కాబోతోంది. పాలకు పాలు నీళ్లకు నీళ్లుగా మ్యాటర్ మొత్తం తేలబోతోంది. ఈ ప్లాట్ మొత్తం జీహెచ్ఎంసీ పరిధి కాదు అంటున్న కంటోన్మెంట్ అధికారులు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? కంటోన్మెంట్ పరిధిలోకి వచ్చే ప్లాట్లు 5 ఫ్లోర్లకు పర్మిషన్ ఎవరిచ్చారు, ఎలా కట్టారు అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. వీటికి ప్రస్తుతం జవాబు లేకుండా పోయింది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన అమౌంట్ తో పాటు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు తీసుకుని ఈ బిల్డింగ్ కట్టామన్నది ఓనర్స్ చెప్తున్న మాట. మరోవైపు ఈ బిల్డింగ్ కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బంధువులు అనుచరుల వ్యవహారం ఉండడంతో అధికార యంత్రాంగం చూసి చూడనట్లు వ్యవహరిస్తోందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అసలు అపార్ట్మెంట్ దగ్గర మాధవరం ఎస్టేట్ అని బోర్డెందుకు పెట్టారు? అంటే ఎమ్మెల్యే పేరును అనుచరులు వాడుకున్నారా? టౌన్ ప్లానింగ్ అధికారులు ఎవరు అటువైపు రాకుండా విచారణ చేయకుండా సర్చింగ్ జరగకుండా అడ్డుకోవటానికి మాధవరం ఎస్టేట్ అని బోర్డు పెట్టారా అన్న డౌట్లు వస్తున్నాయి. ఈ అపార్ట్మెంట్ కి సంబంధించిన విషయాలపై అటు అధికార యంత్రాంగం గాని ఇటు కూకట్పల్లి ఎమ్మెల్యే కానీ వారి అనుచరులు కానీ బిల్డింగ్ ఓనర్స్ అని చెప్పుకుంటున్న వాళ్ళు కూడా స్పందించేందుకు నిరాకరిస్తున్నారు. దీంతో ఈ ఎపిసోడ్ లో మొత్తం అనుమానాలు మరింత పెరుగుతున్నాయి. నిజానికి ల్యాండ్ కి సంబంధించి క్లియర్ టైటిల్ ఉంటే భవన నిర్మాణ అనుమతులు ఎవరైనా ఇస్తారు కదా. ఇంత దాగుడు మూతలు ఎందుకు అన్న క్వశ్చన్స్ రావచ్చు. అక్కడే అస్సలు మతలబుంది. రక్షణ శాఖ పరిధిలోకి వచ్చే కంటోన్మెంట్ బోర్డులో నిర్మాణాలకు పర్మిషన్లు చాలా కఠినంగా ఉంటాయి. జీహెచ్ఎంసీలో ఇచ్చినంత ఈజీగా మాత్రం అస్సలుండదు. కంటోన్మెంట్ రూల్స్ ఏంటో చూద్దాం. బిల్డింగ్ పర్మిషన్ పొందటానికి ముందే యజమాని మొత్తం బిల్డప్ ఏరియాలో 10% కంటోన్మెంట్ బోర్డుకు మార్టిగేజ్ చేయాలి. నిర్మాణం పూర్తయ్యాక ఎలాంటి ఉల్లంఘనలు లేవని నిర్ధారించుకున్న తర్వాతే బోర్డు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎన్ఓసి ఇచ్చి ఆ డీడ్ ని రిలీజ్ చేస్తుంది. సాధారణంగా కంటోన్మెంట్ పరిధిలో ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ 1.5 రేషియోకు పరిమితం చేశారు. అంటే స్థలం విస్తీర్ణానికి 1.5 రెట్లు మాత్రమే నిర్మాణం చేపట్టాలి. ఆ లెక్కన ఈ రూల్ తో కంటోన్మెంట్ ఏరియాల్లోని చాలా ప్రాంతాల్లో భవనాలు 4 అంతస్తుల కంటే ఎక్కువ నిర్మించడానికి అనుమతి ఉండదు. అయితే ఇక్కడ మనం చూస్తున్న కేఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ మాత్రం 5 ఫ్లోర్లతో కట్టేస్తుంది. సెలార్ పార్కింగ్ కోసం తవ్వకాలు జరపాలంటే పక్కింటి యజమానుల నుంచి తప్పనిసరిగా కన్సెంట్ తీసుకోవాలి. భవనం చుట్టూ కనీసం 5 అడుగుల సెట్ బ్యాక్ వదలాలి. సెలార్ ఎత్తు 2.75 మీటర్ల కంటే ఎక్కువ ఉండకూడదు. ఆన్లైన్ బిల్డింగ్ ప్లాన్ అప్లికేషన్ సిస్టమ్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి. అనుమతి లేకుండా లేదా ప్లాన్ దాటి నిర్మిస్తే బోర్డుకు కూల్ చేసే అధికారం ఉంటుంది. ఇలా రూల్స్ లిస్ట్ చాలానే ఉంది. సో ఎన్ని కఠినమైన రూల్స్ దాటి కట్టాల్సి ఉంటుంది. ఇలాగైతే లాభాలు రావనుకున్నారా? కంటోన్మెంట్ కళ్ళు కప్పి ఎక్స్ట్రా ఫ్లోర్ కట్టలేమనుకున్నారా? అందుకే జీహెచ్ఎంసీ పర్మిషన్లతో కట్టేశారా? ఇలా కంటోన్మెంట్ బోర్డు అధికారుల ప్రశ్నలకు అటు జీహెచ్ఎంసీ నుంచి ఇటు కేఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ నుంచి జవాబులు రావాల్సి ఉంది. ఓవరాల్ గా ఈ బిల్డింగ్ ఉన్న స్థలం చుట్టూ క్లారిటీ వస్తుండటంతో చర్యలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. అయితే ఈ అపార్ట్మెంట్ పర్మిషన్లకు సంబంధించి కంటోన్మెంట్ అధికారులు రాసిన లేఖపై జీహెచ్ఎంసీ అధికారులు ఏం రిప్లై ఇచ్చారనేది ఇప్పటికీ బయటకు రానివ్వటం లేదు. విషయాలు తెలుసుకుని సమాచారం అందిస్తామని చెప్పి తప్పించుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో దీన్ని త్వరగా తేలిస్తే ఇందులో ఫ్లాట్లు కొన్న వాళ్లను భవిష్యత్తులో కొనబోయే వాళ్లను సేవ్ చేయొచ్చు. లేకపోతే కోట్లు పెట్టి కొనుక్కున్న వారికి కష్టాలు తప్పవు. భవిష్యత్తులో ఇది అక్రమమని ఎక్స్ట్రా ఫ్లోర్లపై కంటోన్మెంట్ కూల్చివేత నిర్ణయం తీసుకుంటే నష్టపోయేది సామాన్య జనమే. వారి కష్టాల జీతం బూడిదలో పోసిన పన్నీరవుతుంది. అందుకే ఈ అపార్ట్మెంట్ పర్మిషన్లు ల్యాండ్ లొకేషన్ సంగతి తేల్చాలన్న డిమాండ్లు స్థానికంగా వినిపిస్తున్నాయి.